బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయడంలో పుష్ప చూపించిన స్పీడ్ని ఇప్పట్లో మార్కెట్ వర్గాలు అంత తేలిగ్గా మర్చిపోవు. 2024-25 అంతా పుష్ప రికార్డుల గురించే చర్చ సాగింది. అయితే మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హవా గురించి చర్చ ఎప్పుడు మొదలవుతుందా అంటే ఖచ్చితంగా అది 2027-28 సీజన్లో పాసిబుల్ అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్, హై అండ్ యాక్షన్ సీక్వెన్స్తో రూపొందుతున్న భారీ ఫిక్షన్ చిత్రం రాకా 2027 డిసెంబర్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు భారీగా సమయం తీసుకుంటున్న ఈ చిత్రం ఆశించిన విధంగా అన్నీ కుదిరితే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తుందని బన్నీ అభిమానులు భావిస్తున్నారు. అటు బాలీవుడ్ ఇటు హాలీవుడ్ నుంచి కొన్ని క్రేజీ సినిమాలు బరిలో ఉన్న ఈ సీజన్లో ఐకాన్ స్టార్కు ఎదురే లేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 2027లో 2 క్రేజీ ప్రాజెక్టులు థియేటర్లలోకి రానున్నాయి. అందులో మొదటిది 2018 నాటి కల్ట్ క్లాసిక్ హర్రర్ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న తుంబాడ్. సోహం షా, నవాజుద్దీన్ సిద్దికీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ జానపద హర్రర్ చిత్రం డిసెంబర్ 3, 2027న విడుదల కానుంది. దీంతో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే విండోను టార్గెట్ చేస్తూ రోహిత్ రెడ్డి, అజయ్ దేవ్గన్ కాంబినేషన్లో వస్తున్న గోల్మాల్ 5 కూడా పోటీ బరిలో నిలవనుంది. అల్లు అర్జున్కు ఉన్న విపరీతమైన మాస్ ఫాలోయింగ్ క్రేజ్ ముందు ఈ 2 హిందీ సినిమాలు రాకా చిత్ర భారీ ఓపెనింగ్లకు ఎలాంటి అడ్డు రావని తెలుస్తోంది. హాలీవుడ్ చిత్రాల నుంచి రాకాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మార్వెల్ స్టూడియోస్ మల్టీవర్స్ సాగాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం అవెంజర్స్, సీక్రెట్ వార్స్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది హంట్ ఫర్ గొల్లెం కూడా అదే రోజున బరిలోకి దిగుతోంది. ఈ 2 గ్లోబల్ ఫ్రాంచైజీ సినిమాలకు భారతదేశంలోనూ భారీ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. చూడాలి మరి రాకా ఎన్ని సినిమాలను తట్టుకుని దండయాత్ర మొదలు పెడుతుందో.